అయితే ఈ విజయాన్ని ఇప్పటి వరకు ఏ ఎగ్జిట్ పోల్ కూడా ఊహించలేదు. నాకు తెలిసి మీరు కూడా ఏమన్నా ఊహించారో లేదో నాకు తెలియదు, కానీ మీకు ఒక భారీ విజయం మహారాష్ట్రలో సాధించారు. అది ఎలా అయినా ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నారు కాబట్టి ప్రస్తుతానికి మీకు ఈ విజయానికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ చైతన్ గారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఎవరైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మహారాష్ట్ర గెలుపు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, తర్వాత దేశంలో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా ఒక గొప్ప బలాన్ని చేకూర్చే రకంగా ఉందని చెప్తున్న ఈ సందర్భంగా నిజంగా ఈరోజు మీరు అన్నట్టు ఇందాక ఎగ్జిట్ పోల్స్ నిజమైతే అని అనుకున్నాం, కానీ ఎగ్జిట్ పోల్స్ కు మించి ఈ రోజు మహాయుతి కూటమికి 230 పైగా స్థానాలు ఉందో అది చాలా సంతోషించదగినటువంటి విషయం. నేను గతంలో ఎలక్షన్ సందర్భంగా కొన్ని విషయాలను చెప్పిన. మహారాష్ట్రలో మళ్ళీ మహాయుతి కూటమి ఏర్పాటు కాబోతుంది, అందులో శివసేన, ఎన్సిపి కీలకంగా కానున్నాయని కూడా గతంలో మేము చెప్పడం జరిగింది. అయితే మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మేము ఏదైతే సంకల్ప పత్రం అని పేరిట మహారాష్ట్రలో పెట్టినటువంటి మేనిఫెస్టో ఏది ఉందో దాన్ని కూడా ప్రజలు చాలా బలంగా విశ్వసించారు, నమ్మారు. భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి మాట మీద నిలబడుతుంది ఖచ్చితంగా అని. అది గతంలో 10 సంవత్సరాల కాలంలో నిరూపితమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట ఇస్తారో అది దేశంలో ఎక్కడ మాట ఇచ్చినా, ఏ రాష్ట్రంలో మాట ఇచ్చినా అది జరిగింది, అమలు చేసి చూపించారు అనేటువంటి విశ్వాసం ప్రజల్లో చాలా బలంగా ఉంది. కాబట్టి మహారాష్ట్రలో ఈరోజు ఇంతటి భారీ విజయాన్ని ప్రజలు చేకూర్చారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఈ ఉత్సాహంతో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మేము మరింత ఉత్సాహంతో పనిచేస్తామని తెలియజేస్తున్నాను. ఇంకొకటి ముఖ్యంగా ఇందాక కాంగ్రెస్ పార్టీ అని వేరే వాళ్ళు మాట్లాడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసిందని, భారతీయ జనతా పార్టీ అక్రమంగా పొత్తులు పెట్టుకున్నదని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కొంతమంది. వాళ్లకు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, మీరు ఓటమిని అంగీకరించండి, ప్రజల యొక్క తీర్పును మీరు అంగీకరించండి, ప్రజాస్వామ్యాన్ని అంగీకరించండి. మీరు గెలిస్తే ఒక లెక్క, భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇంకొక లెక్క. మీరు చెప్పేటువంటి విధానాలను మానుకోండి. ఇప్పటికైనా మీరు మహారాష్ట్రలో ఫ్రీబీస్ ఏదైతే ఉచితాలు పెట్టిరో ఆ ఉచితాలే మీ కొంప ముంచినాయని మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఉచితాల జోలికి ఎక్కువగా పోకుండా ఏదైతే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితికి, రాష్ట్రం యొక్క బడ్జెట్ కు సరిపోలుతుందో వాటిని ఆధారంగా చేసుకొని ఈ రోజు మేము సంకల్ప పత్రం పేరిట ప్రకటించి చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు ప్రజలు మమ్మల్ని విశ్వసించి మాకు ఓటేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. మేము పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఉన్నాయి, అందరు కూడా ఈ ఖచ్చితంగా అమలు చేస్తుంది భారతీయ జనతా పార్టీని నమ్మి ఈ రోజు ఓటేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడే నేను నాంపల్లిలో ఉన్నటువంటి బీజేపీ స్టేట్ ఆఫీస్ లో జరిగినటువంటి సంబరాలకు హాజరై ఉన్నాను. ఇప్పుడే చాలా హ్యాపీగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మహారాష్ట్ర విజయం తెలంగాణ రాష్ట్రంలో మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా మాకు కూడా ఇక్కడ గతంలో 37% ఓట్లు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి వేశారు ప్రజలు. తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ గెలుపుతోని మరింత ఉత్సాహంతో పనిచేస్తా ఉంది. మరింత పోరాట పటిమను సంతరించుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ మీద సమరబేరి యుద్ధాన్ని ప్రకటిస్తుందని సందర్భంగా. రాజునేత గారు ఒక్క నిమిషం, కాంగ్రెస్ నుంచి వెంకట్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారంట, సమాధానం చెప్పండి. సరే, ఇప్పుడు రాజునేత గారు జార్ఖండ్లో మీరు ఓడిపోయారు కదా, అంటే మీ మీద విశ్వాసం కోల్పోయారు అక్కడ వాళ్ళు. అసలు జార్ఖండ్ని కన్సిడరేషన్లో తీసుకుంటున్నారా మీరు గెలిచిన చోట దెబ్బలు జరుపుకుంటారు, ఓడిపోయిన చోట ఎక్కడ జీరో సీట్లు వచ్చినాయి? మీకు ఎన్ని వచ్చినాయి? ముక్తి మోర్చాకు 57 సీట్లు వస్తున్నాయి. మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి? మాకు 23 సీట్లు వచ్చినాయి. జార్ఖండ్ లో జేఏఎం కాంగ్రెస్ కలిపి 57 సీట్లు వచ్చినాయి. ఒక జేఏఎం కాదు ఆ సీట్లు, రెండు పార్టీలకు కలిపి ఆ సీట్లు వచ్చినాయి. ఒంటరిగా ఎన్ని వచ్చినాయండి వాళ్ళ సీట్లు? జార్ఖండ్ లో ఎన్ని ఒంటరిగా? మహారాష్ట్రలో సార్ ఒక్క మాట నేను చెప్తున్నా, షిండే గారిని మీరు ఎక్కడ
సీఎం అభ్యర్థిగా మీరు ప్రకటించిన స్టార్టింగ్ మహారాష్ట్రలో మాకు 132 సీట్లు వచ్చినాయి వెంకట్. అనమాట. ఇప్పుడు మార్చింది, ఇప్పుడు 132 ప్లేట్ ఫిరాయించుకున్నారు కానీ సీట్లు రాజునేత గారు ఒక్క నిమిషం, రాజునేత గారు ఒక్క నన్ను నిమిషం. మాట్లాడివ్వండి ఒక మాట. ఇప్పుడు మీరు ప్లేట్ మీరు ఫిరాయించుకున్నారు మాట్లాడే కానీ అర్హత మొత్తం కూడా లేదు ఇప్పుడు మీకు. ఏది జార్ఖండ్ గురించి మాట్లాడే అర్హత మీకుందా? మరి మీకుందా? రాజునేత గారు ఒక రాష్ట్రం మీకు వచ్చింది, ఒక రాష్ట్రం వాళ్ళకు వచ్చింది. మీ మహారాష్ట్రలో మీ గెలుపు ఎన్డీఏ గెలిస్తే వాళ్ళకు జార్ఖండ్ లో నేను మాట స్ట్రైట్ గా అడగదలుచుకున్నా. రాజునేత గారు వాళ్ళకు డెమోక్రసీలో ఉన్నారు, నేను మాట వచ్చిన straight గా అడుగుతా. ఒక మాట సీట్లని అడుగుతా. చెప్పమనండి. ఒక మాట అడుగుతా చెప్పండి. మహారాష్ట్రలో గానీ ఒక మాట చెప్తా వినండి సార్. జార్ఖండ్ లో ఒక గానీ మాట చెప్తా సొంతంగా వినండి మీరు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎన్ని సీట్లు వచ్చినాయి సొంతంగా చెప్పమంటున్నా నేను. నేను అడుగుతా. మహారాష్ట్రలో గానీ జార్ఖండ్ లో గానీ సొంతంగా ఎన్ని సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి? సార్ ఒక మాట నేను అడుగుతా, చూడు ఒక మాట వినండి మీరు. ఇప్పుడు మహారాష్ట్రలో మీకు వచ్చిన 130 స్థానాలతో అక్కడ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందా? మళ్ళా నేను అడిగిన దానికి సమాధానం మీరు చెప్పమంటే అడిగిన మళ్ళా దానికి question రాజునేత గారు ఇక్కడ మనకి చాలా క్లియర్ గా స్పష్టంగా రిజల్ట్స్ ఉన్నాయి. జార్ఖండ్ లో 16 సీట్లు కాంగ్రెస్ కు వచ్చినాయి. అలాగే మహారాష్ట్రలో కూడా 16 సీట్లు కాంగ్రెస్ కు వచ్చిన మాట వాస్తవం. ఉత్తరప్రదేశ్ లో జరిగిన 9 ఉప ఎన్నికల్లో బీజేపీ 6 గెలిచింది కదా అన్న. మరి వాయనాడులో మీకు ఎన్ని వచ్చినాయి ఓట్లు? మరి ఎక్కడ ఎన్నికలు వాయనాడులో మీ జరిగినా? ప్లేస్ రాజునేత ఏంటి? గారు ఇప్పుడు మనం మహారాష్ట్ర గురించి మాట్లాడుకుందాం. ఒక నిమిషం వెంకట్ నాయక్ సార్, గారు, మీరు జార్ఖండ్ గురించి తీయాలి సార్. మీరు జార్ఖండ్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళేం కన్ఫ్యూజ్ కావట్లా. ఇప్పుడు ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది. 2 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. ఒక రాష్ట్రంలో ఎన్డీఏ గెలిచింది, ఇంకొక రాష్ట్రంలో ఇండియా కూటమి గెలిచింది. ఇది స్పష్టం. వైనాడ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ గారికి 4 లక్షల మెజారిటీ వచ్చిన మాట వాస్తవం. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మహారాష్ట్ర గురించే మనం ఎందుకు పర్టికులర్ గా మాట్లాడుకుంటున్నాము అంటే, మహారాష్ట్ర ఎవరి అంచనాలకు అందకుండా లేదు, బీజేపీకి 132 సీట్లు వచ్చినాయి. ఆ బీజేపీకి 132 సీట్లు ఎలా వచ్చినాయి అనే దాని మీదే మనం చర్చించుకుందాం. ఒక పక్క షిండే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి కూడా ఎన్ని వచ్చింది మహారాష్ట్రలో? ఒంటరిగా అడుగుతున్నా నేను. కాంగ్రెస్ పార్టీ 101 సీట్లలో పోటీ చేసింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు 16. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఇప్పుడు మీరు గెలిచారు, మీకు శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎలక్షన్కి వెళ్ళక ముందు షిండే అనే ఒక ముఖ్యమంత్రిని పెట్టుకొని మీరు ఎన్డీఏ గ్రూప్ని నడుపుకున్నారు. ఆ ఎన్డీఏ గ్రూప్కి షిండే తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ముఖ్యంగా లాడ్లీ బెహన్ లాంటి నిర్ణయాలు మీకు అనుకూలంగా అయిన వాతావరణాన్ని క్రియేట్ చేసినాయి అంటున్నారు. మరి ఇప్పుడు అదే సిస్టమ్ కొనసాగుతుందా? మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారో చెప్పండి. ఈ రోజు మహారాష్ట్రలో విచ్ఛిన్న రాజకీయాలు చేయాలని, రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేయాలని ఎవరైతే ప్రయత్నం చేసిర్రో, అక్రమంగా పొత్తులు పెట్టుకుర్రో, వాళ్ళందరినీ కూడా ఈ రోజు వాళ్ళకలు చూపించారు ఓటర్లు. మహారాష్ట్రలో ఏది నిజమైన కూటమి, ఏది అబద్ధపు కూటమి, ఏది అక్రమ కూటమి అని చెప్పేసి మహారాష్ట్రలో ప్రజలు గమనించారు. వినండి, నేను చెప్తా, ఎందుకో చెప్తా వినండి. శివసేన పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి బాలాసాహెబ్ గారు, ఠాక్రే గారు గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పారు, మహారాష్ట్రలో మాకు శత్రువు అయినటువంటి పార్టీ ఏందా అంటే అది కాంగ్రెస్ పార్టీ అని ఎన్నో సందర్భాల్లో చెప్పిండు. మేము కేవలం మహారాష్ట్రలో ఉన్న హిందువుల కోసం పుట్టినటువంటి పార్టీ శివసేన అని. మరి ఎందుకయ్యా ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు మీరు? ఈ రోజు చెప్పండి. శివసేన పార్టీ, మా శివసేన ఏదైతే కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకొని ఉన్నదో, ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఏదైతే ఉన్నదో, వాళ్ళు ఈ రోజు అక్రమంగా పొత్తు పెట్టుకున్నట్టే కదా ఈ రోజు కాంగ్రెస్ పార్టీతోని. దాన్ని గమనించారు కదా. మీరెందుకు పొత్తు పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ లా?